హలో ఎవర్స్, నేను మీ దివసరమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి మార్చి మొదటి వారంలో అకాల వర్షాల గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మొదటి వారంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి పొడిగాలులు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి విస్తరిస్తున్నాయి. ఈ పొడిగాలుల ప్రభావం వల్ల మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు, అలాగే మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. కాబట్టి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి మార్నింగ్ సమయంలో పొగమంచు, మధ్యాహ్నం సమయంలో మనకి అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. కానీ ఎక్కడ వర్షాలు అనేవి నమోదవడం లేదు. కానీ మనకి మార్చి మొదటి వారంలో మనకి అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగమంచు అనేది ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ, మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని భాగాలకు అక్కడక్కడ మాత్రమే కొనసాగుతుంది. కానీ ఈ పొగమంచు మాత్రం ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మార్నింగ్ సమయంలో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే దట్టమైన పొగమంచు ఉంటుంది. మిగిలిన భాగాల్లో తక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. మరియు 33 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. కాబట్టి మనం రానున్న రోజుల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఇంకాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. మార్చి నెలలో మనకి ఉష్ణోగ్రతలు అనేవి 38 నుంచి 45 డిగ్రీలకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలో మనకి 33 నుంచి 38 డిగ్రీలు ఉండగా మనకి మార్చి నెలలో 38 నుంచి 45 డిగ్రీలు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మార్చి చివరి వారంలో మనకి 50 డిగ్రీలకు చేరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఫిబ్రవరి చివరి వారంలో మనకి అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉత్తరాంధ్రపై విరుచుకుపడుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి 20, 21, 22, 23, 24, 25 ఈ తేదీల మధ్యలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. ఆ వర్షాలు కూడా మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు అనేవి నమోదు అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవ్వు. ఈ నెల చివరి వారంలో అంటే మనకి ఫిబ్రవరి 25వ తారీఖున దక్షిణ బంగాళాఖాతంలో అంటే శ్రీలంకకి ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి అల్పీనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పీన ప్రభావం బలపడి 28 నాటికి ఇది శ్రీలంకకి దిగువ భాగానికి ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రభావంతో మనకి ఉత్తర భాగంలోనికి ప్రయాణించి అది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి ఇంకా మనకి క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే మనకి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి లేదా అన్న దాని గురించి వివరంగా అందిస్తాను. ప్రస్తుతం వెదర్ మోడల్స్ అయితే మనకి శ్రీలంక దిగువ భాగానికి పోతే కనుక మనకి వర్షాలు అనేవి నమోదవ్వు. లేదా ఇది శ్రీలంక సమీపానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. మన ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగితే కనుక ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తా వైపుగా వర్షాలు అనేవి నమోదవుతాయి. లేదు మనకి ఇది దిగువ భాగానికి ప్రయాణిస్తే కనుక మనకి శ్రీలంక అలాగే తమిళనాడు వైపుగా వర్షాలు అనేవి కొమ్ము కురిసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మార్చి మొదటి వారంలో అకాల వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ట్రాక్ మనకి సిద్ధం అవ్వలేదు. కాబట్టి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి కూడా మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మార్చి మొదటి వారంలో అకాల వర్షాలు అనేవి ఏ విధంగా నమోదవుతాయి, ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణ రాష్ట్రానికి వర్షాల ముప్పు ఉందా లేదా అన్న దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే వర్షాలు కనుక ఉంటే కనుక మనకి మార్చి మొదటి వారంలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో మనకి వర్షాలు అనేవి అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాని గురించి ట్రాక్ చేసి మీకు వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మనకి వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా మనకి ముందుగా ప్రజలకు, రైతులకు ఈ సమాచారాన్ని అందిస్తాను. అలాగే ఈ అల్పీన ప్రభావం వల్ల మనకి ఎక్కడ తీరాన్ని దాటి మనకి అకాల వర్షాలు అనేవి
కురుస్తాయి అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించండి. అలాగే ప్రస్తుత వాతావరణంలో మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు, మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి 20 నుంచి 25 మధ్యలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదే అవకాశం కనిపిస్తుంది. అలాగే మార్చి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు ముప్పు ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను. ముందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.